ముద్దులు పెట్టాడు, తలవే చేయి పెట్టాడు, బుగ్గలు తిరిగాడు. మీరు కూడా ఐసైపోతే తల్లి అక్కడి నుంచి అధికారంలోకి వస్తారే బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా నేను అడుగుతున్నా. ఉచిత వైద్య పరీక్షలు పెట్టాం, ఆత్మ గౌరవం కింద మరుగుదొడ్డి కట్టించాం. ఒకప్పుడు నేను చూశాను ఆడబిడ్డలు ఇంట్లో వంట చేయాలంటే పెద్ద సమస్య. గంటల తరబడి వంటింట్లో ఉండేవాడు. వంటింట్లో నుంచి బయట వస్తే కళ్ళలో నీళ్లు వస్తా ఉండేవి, కడుపులోకి పొగబోయేది. నా తల్లిని చూశా. నా తల్లి మారిగా ఏ చెల్లమ్మ కష్టపడకూడదని 60 లక్షల మందికి వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అయితే ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగిపోయినాయి. పెరిగాయా లేదా అని అడుగుతున్నా. ఏమా పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఇంటి అద్దె పెరిగిందా లేదా? ఇంకొక ఆర్టీసీ బస్సు రేట్లు పెరిగాయా లేదా? కడాలు కొంతమంది అలవాటు అయిపోయి మద్యం తాగడానికి పోతా ఉంటే ఏమమ్మా 60 రూపాయలు వాటర్ బాటిల్ ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? దీనివల్ల మీ మగవాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నారు ఇంట్లో? శుభ్రంగా మీ దగ్గర కూడా మీరు చేసే ఆదాయంలో కూడా దబాయి తీసుకుని వెళ్ళిపోతున్నారు. అవునా కాదా? నేను ఒకప్పుడు నేర్పించేవాడిని. నేను మగవాళ్ళని ఏ విధంగా మేనేజ్ చేయాలని కూడా చెప్పా ఒకప్పుడు మీకు అందరికీ. మళ్ళీ ఆ రోజులు వస్తాయి. మిమ్మల్ని అందరినీ శక్తివంతంగా చేసి ఏం చేయాలో చేద్దాం. నేను ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నవజాత శిశువులకి బేబీ కిట్ ఇచ్చాం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం, బాలామృతం ఇచ్చాం. కడాన కొంతమందికి శ్రీమంతాలు కూడా సరిగా చేయలేదంటే నేను ఆలోచించి సామూహిక శ్రీమంతాలు పెట్టిన పార్టీ. కొంతమందికి పెళ్లిళ్ళు చేయడానికి కష్టంగా ఉందంటే పెళ్లి కావాలి ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమం పెట్టి ఆడబిడ్డలందరినీ మీ పిల్లలు మీకు రుణపడిగా ప్రతి సంవత్సరం స్కూల్ పిలిపించి మీ కాళ్ళు కడిగి మీకు పాదాభివందనం చేశామంటే దానికి కారణం మీరు 9 మాసాలు మోస్తారు, అంటారు, కష్టపడి చదివిస్తారు. పెద్ద అయిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటే అది మంచిది కాదు. శాశ్వతంగా మీకు రుణపడి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు తల్లికి వాళ్ళని కూడా పెట్టారు. సైకిల్ దొరకాలంటే భయం మీరు కూడా ప్రోత్సహించరు. అందుకే 8, 9, 10వ తరగతుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ధైర్యంగా ముందుకు పోవాలని మగ పిల్లలేగా సైకిల్ దొక్కేది, మా ఆడపిల్లలు కూడా దొంగతారు. మగ పిల్లలతో సమానంగా ముందుకు పోవాలని సైకిల్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. స్పీకర్ గా ప్రతిభా భారత్ పెట్టాం. ఇళ్ల స్థలాలు, ఇళ్లు, రైతు బజారు లేకపోతే ఏది ఇచ్చినా ఆడబిడ్డలకే ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. 14 నుంచి మీరు ఒకసారి చూస్తే కడాల ఇసుక ర్యాంపుల మేనేజ్మెంట్ కూడా మా డాక్రా సంఘాలకే ఇచ్చాం. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. డాక్రా రుణమాఫీ మీరు చూస్తే 8,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం. పసుపు కుంకుమ మీద 10,000 కోట్లు ఇచ్చాం. నేను ఒకటి ఆలోచించాను, ప్రతి ఒక్క మహిళకి 80 లక్షలు 90 లక్షల మహిళలు డాక్రా సంఘాల్లో ఉన్నారు. అందరికీ ఆర్థిక సహాయం చేసిన పార్టీ, అది కూడా పసుపు కుంకుమ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖర్చులు పెరిగాయి, ఆదాయం తగ్గింది. అదేనా పరిపాలన అంటే? ఎలాంటి వ్యక్తి అంటే మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసి చెల్లగా ఈ
అడుగుతున్నా. ఆరు డాక్రా సంఘాలకు ఆర్థిక సహాయం చేశాం, వడ్డీ లేని రుణాలు ఇప్పించాం. నేను ఇచ్చిన వడ్డీ లేని రుణాలు ఉన్నాయని మనం అడుగుతున్నా. ఈరోజు ఇస్తున్నారని మనం అడుగుతున్నా. అవి కూడా తీసేసే పరిస్థితికి వచ్చా. అందుకే ఈరోజు మీ అందరికీ ఆలోచిస్తున్నా, భవిష్యత్తులో 10 లక్షల వరకు మీరు రుణం తీసుకుంటే వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. దానికి కూడా ఒక పర్పస్ ఉంది. ఏం చేస్తారో కూడా మీకు ఒకసారి చెప్తాను. ఇంకో పక్క మీరు చూస్తే చెప్పమ్మా. మాది గజపతి నగరం సార్. మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్. అప్పలనరసింహ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సార్ 2 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం ఏమమ్మా? 2 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు డీసెంట్ గా కూడా పేర్లు మార్చేశారు సార్. మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి, మేడిశెట్టి సుబ్బలక్ష్మి సార్. సుబ్బలక్ష్మి గారు ఒక బాధ. అవును సార్. భూమి మీదేనా? మాది మాదేనండి. మా మామయ్య గారు సంపాదించిందండి. మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్. రికార్డులు మార్చేశారా? మార్చేశారు సార్. పేర్లు మార్చేశారండి, అన్ని మార్చేశారు. డీసెంట్ గా వారం రోజుల క్రితం మాది పొలం దున్నేశారండి. దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి. ఈలాగా మళ్ళీ 3 రోజుల క్రితం దున్నేసాక పోల్సేస్తారు సార్. 3 రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్నే హాస్పిటల్ నుండి వచ్చాం సార్. మాకు నిన్నే తెలిసింది సార్. మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ధైర్యంగా ఉండి సుబ్బలక్ష్మి గారు. ఇప్పుడు మీరు ఇక్కడుండే మహిళలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు. అవును సార్. జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్. ఎవరిని అడిగినా సరే అప్పలనరసింహ గారు అని చెప్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మా ఆయన గారు అయితే హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదండి. నాకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా భర్త నాకు న్యాయం చెయ్యండి. ఒకటమ్మా, నేను ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా? అర్థమైందని చేలు పైకెత్తండి. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి. ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా అప్పలనాయుడు కావాలి. అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీ భూమి మీకు ఇప్పించడమే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కూడా బొక్కలో వేస్తా, వదిలిపెట్టను. నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డను చూడండి, ఎంత మనోవేదన ఉండేది. ఇప్పుడు భర్త హాస్పిటల్లో చేరాడు. ఈ వార్త విన్నాక భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది. ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే రోజులు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఊరుకు ఒక గొడ్ల పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఆ గొడ్డలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడు. రేపు ఊర్లో కూడా తయారవుతారు సైకో. ఇంటికి ఒకరు తయారవుతారు, ఊరికి ఒకరు తయారవుతారు. అక్కడి నుంచి ఏమవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడికి పోయినా ఎప్పుడూ లేని కొత్త సమస్య భూముల సమస్య. అంటే ఎందుకు వచ్చిందని నాకు అడుగుతున్నా. అంటే రికార్డులు మార్చేయడం చాలా ఈజీ అయిపోయింది. కొత్త చట్టం అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. కనీసం అమ్మాయి దగ్గర రికార్డు ఉంది ఫైట్ చేయడానికి, అన్ని రికార్డులు ఉన్నాయి. రేపు రాబోయే ఆ రికార్డులు కూడా ఉండవమ్మా, అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి. పేరు మార్చేస్తే ఇంకా అది ఫైనల్ అంటారు. దానిపైన ఆధారాలు ఉండవు. ఆధారాలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పిన దానిపైన నేను ఒకటి చెప్తున్నా, డెఫినెట్ గా తిరిగి ఆ భూమి వారికి ఇప్పించే బాధ్యత, వాళ్ళ భర్తను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండు. ఒకటేనమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలా సుబ్బలక్ష్మి గారు, భయపడిపోయి నువ్వు మనోవేదన పడిపోయి వాడు ఎమ్మెల్యే గొప్పోడు నేనేం చేయలేను అనే ఆలోచన నీకు వచ్చేసి
అంటే రెండే మార్గాలు. ఒకటి, ఎదురు తిరిగి పోరాడి నీ హక్కులు కాపాడుకోవడం. నాలాంటి వాడికే సాధ్యం కాలేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నీలాంటి వాళ్ళు మనోవేదన గురై భర్త చనిపోవడం, భర్త చనిపోతానే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ ఇస్తున్నా. మొన్నే ఒంటిమిట్ట నేనే అక్కడ దేవాలయాన్ని బాగా రామాలయాన్ని అభివృద్ధి చేశాను. చేసిన తర్వాత అక్కడ భూముల విలువలు పెరిగాయి. ఒక అతనైతే వీవర్ కమ్యూనిటీ నష్టం వచ్చింది. నష్టం వస్తే అప్పులైపోయాడు. అప్పులైపోయిన తర్వాత కనీసం 4 ఎకరాల భూమి ఉంటే కొంత అమ్మేసి ఆ అప్పులు కట్టేద్దామని పోయాడు. రికార్డు చూస్తే ఆ 4 ఎకరాలు వేరేవాడు ఇదే మరి కబ్జా చేసేశాడు. రికార్డులే తారుమారు చేసేశాడు. అందరి దగ్గర తిరిగాడు. తిరిగి తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఏం చేయాలో తెలియదు. కడా జీవితం మీద ఆశుదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే ఇంట్లో భార్య కూతురుంటే వాళ్ళిద్దరూ కూడా విషం దాగి చనిపోయారు. అంటే 3 చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. ఆ అమ్మాయి ఒకటే మిగిలింది. ఆ అమ్మాయికి నేను పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతమందిని ఆదుకోగలుగుతాం? ఆ 4 ఎకరాల ఆస్తి 50 లక్షల కోటి రూపాయలు ఉంటుంది. నేను ఇవ్వగలిగేది ఒక 5 లక్షలు 2 లక్షలు ఇస్తాం. కానీ ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అదే నేను బాధ. ఆ ఆడబిడ్డ చెప్తుంది. ఏంటమ్మది చెప్పు. హలో మైక్. సార్, నమస్కారం సార్. నా పేరు హైమావతి. నేను ముచ్చార్ల గ్రామం, గజపతి నగరం జిల్లా నుంచి వచ్చాను. చెప్పమ్మా. మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను. ఎందుకంటే మీ వల్ల 2 లక్షల రూపాయలు మా నాన్నగారి అకౌంట్ లో పడ్డాయి. నేను చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్న, మా అమ్మ, నేను, అదే మా ఫ్యామిలీ. అలా గడుపుతుండగా మా నాన్నగారు ఎంతో కష్టపడి డిగ్రీ వరకు నన్ను చదివించారు. సడన్ గా మా అమ్మగారికి ఒంట్లో బాగోలేక హఠాత్తుగా చనిపోయారనమాట. చంద్రన్న బీమా పథకం కింద మేము ఏడ్చిన టైంలో మీరు ఒక అన్నగా, ఒక ఇంటికి పెద్దగా మమ్మల్ని ఆదుకున్నారు. 2 లక్షల రూపాయలు మా నాన్న అకౌంట్ లో చేశారు. నాకు అప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియక, ఇప్పుడు వచ్చిన అవకాశం మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు 2 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఫ్యామిలీని ఒక అన్నగా, ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన దాతగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మేము చాలా సంతోషంగా అప్పుడు ఫీల్ అయ్యాం. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, నాకు నిరుద్యోగ భృతి వచ్చింది. తర్వాత మీరు పరిపాలనలో లేనప్పుడు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు. 5 సంవత్సరాలు అయింది, అప్లై చేసినా వచ్చేది కాదు. నాకు నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని, నాకు నిరుద్యోగ భృతి వస్తుందని, ఏదైనా జాబ్ వస్తుందని, నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ రావాలి. మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను. నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు కూడా ఎప్పుడూ తెలుగు